ఏంట్రా శంకరం, అలా ఆడదానిలో తలదించి కూర్చున్నావే? చూడరా, ఇక్కడ జరిగేది నీ పెళ్లి చూపులే. రంభ, ఊర్వశి, మేనక లాంటి అందగత్తెలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి మన గుమ్మంలో కూర్చున్నారు. ఒకసారి తలెత్తి చూడరా. మా వాడికి చిన్నప్పటి నుంచి కొద్ది సిగ్గు ఎక్కువ. వాడు ఇప్పటికే అలాగే ఉన్నాడు. ఒరే శంకర్, నా మాట వినరా. మీ అమ్మ చనిపోయేటప్పటికి నీకు 4 ఏళ్ళు. మీ నాన్న ఎవరినో చేసుకుని నిన్ను వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను పెంచి చదివించి నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించింది ఎవరు? నేనే కదరా. అవునా కాదా? చెప్పరా. ఏంటి అవునో కాదో చెప్పవేంట్రా? అవును మావయ్య. ఆ. చెడ్డీ వేసుకునే స్తోమత కూడా లేదు నీకప్పుడు. బట్టలు లేకుండానే ఊరంతా తిరిగేవాడివి. ఈ రోజు నువ్వు ప్యాంట్ వేసుకునేంత గొప్పవాడు వెయ్యావంటే దానికి కారణం నేను. అవునా కాదా? మాట్లాడరా. అలాంటి నీకు నేను పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా చేయడం అనేది నా బాధ్యత.